నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని KBR పార్క్ వద్ద ప్రధాన రహదారి మీద వరద నీరు నిలిచి వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ వరద నీరు క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ అలాగే హైడ్రా GHMS అధికారులు శ్రమిస్తున్నారు. మోటార్ల ద్వారా నీటిని అధికారులు పంపుతున్నారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. KBR పార్క్ వద్ద ప్రధాన రహదారి మీద న్యాయవాదుల రక్షణ ప్రభుత్వాల బాధ్యత అని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న న్యాయవాదులకే రక్షణ కరువు అవుతుందని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రవికిషోర్, ప్రధాన కార్యదర్శి రమణగౌడ్ మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులతో పాటుగా న్యాయవాదులు నాగేందర్, గంపా వెంకటేశం, నరేంద్రుల అమర్ గుప్తా, హనీఫ్ ఖాన్, రవీందర్, చంద్రమోహన్ పాల్గొన్నారు. హైదరాబాద్ దోమలగూడలో గగన్ మహల్ దగ్గర ఉన్న నాలా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు అపార్ట్మెంట్లోకి చేరింది. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. बिल्डिंग का कितना हाल है, रोड साफ कर रहे मैडम इधर आ जाओ अंदर अंदर आके दिखाओ वीडियो उधर हमारा whatever has been encroached has to be removed. సో అది ముందు అది ఎవడైతే కట్టాడో దాన్ని తీసేయాలి. తీసేసి ఇది కొంచెం మీరు అన్నట్టు ఈ సింట్ కాస్త చేసుకుంటూ పోతే కనుక అంటే వాళ్ళు కూడా ఒకటి వస్తే బాగుంటుంది. ఏదండి ఇక్కడ అట్లా మాకు కూడా ఇక్కడ ఇంట్లో వాళ్ళు వస్తే కొద్దిగా సేఫ్ ఏమైనా లేదు. మీకు సింపుల్ అసలు అక్కడ ఎంక్రోచ్మెంట్ దిగానే ఆటోమేటిక్ మీ స్లో ఈజీగా వెళ్ళిపోతుంది. మీకు అది ఆగటం స్లో అవటం తోటి మీకు ఇటు గుర్తుకొస్తుంది. మీకు అంతా ఇది కూడా అంతా తీసేసి ఇదంతా తీసేసి మీరు అటు చేసేసి కింద నుంచి వస్తుంది. వాళ్ళు కూడా ఏమైనా ఉంటే కనుక రిపేర్స్ అది ఏమైనా చేయాల్సి వస్తే చేయాలి. పెద్ద అంటే కొత్త కట్టాల్సిన అవసరం ఉండదేమో. ఏలూరు జిల్లాలో మాదేపల్లి గ్రామంలోని శెట్టిబలచ కమ్యూనిటీ హాల్లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. 2000 మందికి పైగా భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామ మహిళా భక్తులు స్వయంగా తీర్థ ప్రసాదాలను అందచేయడంతో పాటుగా అన్న సంతర్పణలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలచ కమ్యూనిటీ పెద్దలు కూడా హాజరై భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, गणेशपति पप्पा ओरिया, गणपति पप्पा, गणपति पप्पा, बोलो गणेश महाराज की. राइट गणेश महाराज की, बोलो गणेश महाराज की,
गणपति पप्पा गणेश पप्पा बोलो गणेश महाराज की 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 ఎవరికి కావాల్సినంత పెట్టుకోండి. ఏది వేసుకోవద్దు. విదేశీ నాయకులు వాటి కేటాయించినటువంటి అమ్మ పెరి చెట్టు ఏమంటావా? సరే చెట్టు అల్లిపోతుంది అదే ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ అన్నదానం జరుగుతున్నది చెట్టుపల్లి కమిటీ దగ్గర. ఏలూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కాలానికి 2025-28 కాలానికి ఓపెన్ కేటగిరీ బార్ల కేటాయింపులు లాటరీ విధానం ద్వారా నిర్వహించారు. ప్రభుత్వ నూతన బార్ పాలసీ ప్రకారం 9 బార్లకు నోటిఫికేషన్ జారీ కాగా అందిన 8 అప్లికేషన్స్ లో 4కు పైగా దరఖాస్తులు వచ్చిన 2 బార్లను లాటరీ ద్వారా కేటాయించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి 59.13 లక్షల ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ టైం కేసులు సెకండ్ రౌండ్ మేడం డిస్పోజల్ కార్డు ఇచ్చాం మేడం మళ్ళీ ఏదైతే తగ్గిస్తే సీఎం బోర్డులో అందులో ఓటు అప్లికెంట్ పేరు శంకర్ మోహన్ కుమార్ గారు. 2 ఆయన కూడా 2 అప్లికెంట్ కూడా శంకర్ మోహన్ కుమార్ గారు. 3 అప్లికెంట్ పేరు కొల్లి రామకృష్ణ గారు. 4 అప్లికెంట్ పేరు కూడా కొల్లి రామకృష్ణ గారు. చూడండి 4 పాయింట్స్ పెట్టడం జరిగింది. నెంబర్ 4 కొల్లి రామకృష్ణ గారి పేరు మీద తీస్తే చాలు. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి మధుబాబు దంపతుల నూతన పదవి స్వీకరణ అనంతరం రంగాపురంలోని 2వ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన భూనీలాదేవి సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అసన్నగూడ శివాలయంలో అభిషేకాలు చేశారు. తరువాత రంగాపురం సర్పంచ్ ముస్తునూరి రామును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించగా జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరంజన్ పేరు సమస్త మంగళాని భవతు. సత్యనారాయణ స్వామి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముట్టడి చేపట్టారు. ఇక పార్టీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు మాట్లాడుతూ ప్రజల బతుకులతో విద్యార్థుల భవిష్యత్తుతో చంద్రబాబు ఆటలాడుతున్నారని 100 పడకల ఆసుపత్రిని ప్రజలకు అందించాలన్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర జోగారావు ప్రాముల పుష్పశ్రీవాణి చంద్రబాబు పాలనను తీవ్రంగా విమర్శించారు. జిల్లా ఆసుపత్రి వద్ద మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.
రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి మద్దతు తెలిపే విధంగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి చెప్పాడు. పేదవాడి ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరువు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళ కమ్మ కులస్తులకో లేదా వాళ్ళ బినామీలకో దోచిపెట్టడానికి తప్ప పేదవాడి వైద్యాన్ని ఈ భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు నాయుడు కొత్త ఈ విధానాన్ని తీసుకొచ్చాడు. అయితే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా పార్వతీపురం జిల్లాలో ఉండే బడుగు బలహీన వర్గాలు, అట్టడిగ వర్గాలు, ప్రభుత్వం మీద ఆధారపడిన వర్గాలు, ప్రభుత్వం సాయం చేస్తే బాగుండని ఆలోచన చేసే వర్గాలకి ఈరోజు వైద్యం దూరం చేయాలనే ఆలోచన దుష్ట ఆలోచన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దురాచార పాలన, మరి ముఖ్యంగా రెడ్బుక్ పరిపాలన, రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు ఇక 2021లోనే ఇక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ముఖ్యంగా ఈ పార్వతీపురం మండలం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు 51 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషల్ హాస్పిటల్ కాకుండా అప్గ్రేషన్ 150 బెడ్ల అప్గ్రేషన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 420 బెడ్ల. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించి ఆహార నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. కలెక్టర్ విద్యార్థులతో ఆప్యాయంగా మెలికి అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ కావాలంటే ఏం చదువుకోవాలి? వారంటీలో ఉన్నాయా లేదా డీటెయిల్స్ సప్లయర్ ఎవరు, పేరు, ఫోన్ నంబరు తీసుకొని నర్సింగ్ చేస్తావా? నర్సింగ్ ఏం చేస్తారు? నర్సింగ్ కాలేజ్ విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రతినిధి బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, కూటమి నాయకుల బినామీలకే లాభం కలిగించే పెద్ద స్కామ్ దాగి ఉందని ఆరోపించారు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, పేదలకు వైద్య విద్యలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లాభాలలో కొంత ఈ నాయకులకి మొట్ట చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఇదే మ్యాచ్ ఫిక్సింగ్. వాళ్ళకి ఉపయోగం ఉంది కానీ తప్ప ఇటు నాయకులకు కానీ అటు కార్పొరేటు వ్యాపారస్తులకు కానీ ఉపయోగాలు ఉన్నాయి తప్ప ఇటు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. పేదవాళ్ళు ఎక్కువగా ఉండబట్టే ఈరోజు అన్నీ ఫ్రీలు ఇస్తున్నారు. ఈరోజు ప్రజలకి మీరు ఫ్రీగా ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? పేదవాళ్ళు ఉండబట్టే కదా. మరి పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవకాశం ఉంటుంది తప్ప ఈ ప్రైవేట్ హస్తగతం అయిపోయిన తర్వాత మరి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి మరి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. పీపీపీ పేరుతో ఇటువంటి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తక్షణమే మరి ఈ నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకుని పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో విశ్వకర్మ సంఘ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సాన్నిధ్యంలో 3 రోజుల పాటు విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. 3వ రోజు హోమం, మండపారాధనతో పాటుగా అన్నదాన కార్యక్రమం జరిపి సుమారు 2500 మందికి భోజనం వడ్డించారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు జరిగింది. సంఘం అధ్యక్షుడు నాళ్లబంద రవి వెంకట కుమార్, ప్రధాన కార్యదర్శి సభవరపు కోటేశ్వరరావు తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. गायत्री माता को मंदिर सामवार के सामवार के विश्वकर्मा भगवान के विश्वकर्मा भगवान के विश्वकर्मा भगवान के विश्वकर्मा भगवान भगवान की 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 विश्वकर्मा भगवान के विश्वकर्मा भगवान के सामवार के मंदिर सामवार के भगवान के विश्वकर्मा भगवान के विश्वकर्मा भगवान भगवान की भगवान की भगवान की भगवान की भगवान की विश्वकर्मा भगवान के विश्वकर्मा सामवार के मंदिर सामवार के विश्वकर्मा भगवान के विश्वकर्मा भगवान के विश्वकर्मा भगवान के ఆదోని పట్టణం రాయనగర్ కాలనీలో ప్రజలు ఇబ్బందులను గుర్తించిన గుడిసె ఆది కృష్ణమ్మ తన సొంత నిధులతో ₹1,00,000 వెచ్చించి కొత్త బ్రిడ్జ్ నిర్మించారు. దీని ద్వారా కాలనీ ప్రజలకు రాకపోకలు సులభమయ్యాయి. కాలనీ వాసులు, మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ ఎంపీపీ మురళి, కలుబావి మలి, బైచిగేరి ఓంకార్, మండగిరి బాబురావు, సాదిక్ వలి పాల్గొన్నారు. మళ్ళీ నువ్వు పొట్టి ముందర ఇట్లా పోయి మళ్ళీ చుట్టుకొని ఇట్లా వస్తుంది. అంటే మొత్తం మధ్యలో ఉంది రాయనగర్ అనేది. కాబట్టి వాళ్ళకు బహిర్భూమికి పోవడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం వల్ల ఇమ్మీడియట్ గా ఇది చేయడం జరిగింది. అయినా కూడా మాకు 1 రోజులు టైం పట్టింది. ఎందుకంటే వర్షము ఆ రోజు నుంచి తగ్గలేదు. వేద్దాం ఇప్పుడు కూడా ఇది చేసి 10 రోజులైనా కూడా అది పెయింట్ కొట్టడానికే ఇన్ని రోజులైంది. ఇంకా హ్యాపీగా మహిళలు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. నేను ఒకటే ఈ మీడియా ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇక్కడ ఉండే మహిళలకు దయచేసి అమ్మ, రాయనగర్ లో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇండివిజువల్ వాష్రూమ్ కట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండివిజువల్ బాత్రూమ్ ఉంటే తప్ప మీకు, ఎందుకంటే ఇప్పుడు నైట్ పూట మీరు వెళ్తారు, పురుగో పుట్రో ఉండి ఏమన్నా కొరికితే చాలా ఇబ్బందికరం, మీకే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇండివిజువల్ బాత్రూమ్ ప్రతి ఇంటికి కూడా కట్టుకోవాలని చెప్పి, ఎందుకంటే కమిషనర్ గారితో మాట్లాడితే ఆయన రెడీ ఉన్నాడు ఇవ్వడానికి. ఒక్కొక్క ఇంటికి ₹15,000. ఇది సెంట్రల్ స్కీమ్ అమ్మ, ₹15,000 ఇస్తారు. కాబట్టి మీరు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా రాయనగర్ లోని మహిళలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు. మీ సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ ఏదో ఉద్దేశంతోనా ఏదో దీంతో ఇక్కడ రాలేదమ్మా. ఒక మహిళగా సాటి మహిళలు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక ఈ రోజు ఇది చేయడానికి ఆ భగవంతుడు నాకు ఈ సంకల్పం ఇచ్చాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. జగన్ ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయని, వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటీకరించడం దుర్మార్గమని నాయకులు విమర్శించారు. విద్యార్థులపై కేసులు పెట్టడం తప్పు అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణు, అలాగే రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలాలు వస్తాయి. ఈ మండలాలన్నీ బళ్ళార్లో పోయి కర్ణాటక ఇప్పుడు బీద బలహీన ప్రజలు ఇంగ్లీష్ చదవాలా, కాలేజీలో చదవాలి, ఇంగ్లీష్ కాలేజ్ చదవాలంటే ఇంగ్లీష్ వద్దంటారు. మరి ప్రజలు మళ్ళీ మెడికల్ కాలేజీల్లో మరి పిల్లలు మెడికల్ కాలేజ్ చదవాలా అని అన్నప్పుడు బీద బలహీన ప్రజలు మెడికల్ చదవకూడదా, ఎంబీబీఎస్ కాకూడదా అని నేను అడుగుతున్నాను.
ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ, బళ్ళారిలో పోయి ఇక్కడ 10-14 మండలాలు వస్తాయి. ఈ మండలాలన్నీ బళ్ళారిలో పోయి, కర్ణాటకలో ఉన్న బళ్ళారిలో పోయి వైద్యం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అన్ని విధాలుగా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినటువంటి ప్రతి వారి పేరు పైన మండలాల నుంచి వచ్చినటువంటి టౌన్ లో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ యువతకి అన్ని వర్గాల మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు పాల్గొని పీపీపీ పద్ధతి విధానాన్ని తొలగించాలని చెప్పేసి అందుకు కూడా విధానాలు చేయడం జరుగుతా ఉందని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదన్నా ఇలాంటి ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి ఉద్యమాలు చేస్తాం. కాకినాడ జిల్లా కోటనందూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని 2 రోజులు ధర్నా చేశారు. ఏపీ వీఆర్ఏల సంఘ జిల్లా అధ్యక్షుడు సురేష్ ఇస్రాయేలు మాట్లాడుతూ పే స్కేల్ అమలు, అలాగే నామినీల నియామకాలు, అర్హత కలిగిన వారి పదోన్నతి, కారుణ్య నియామకాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. 2014-19 మధ్య జీతం పెరిగినప్పటికీ గత ప్రభుత్వంలో పెరగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలు తదుపరి తహసీల్దార్ అలాగే ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కొనసాగనున్నాయన్నారు. పేరు సురేష్, నేను కాకినాడ జిల్లా వీఆర్ఏల సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. వీఆర్ఏల యొక్క సమస్యల కోసం మాట్లాడాలంటే గత 7 సంవత్సరాలుగా వీఆర్ఏలు ఎంతో రాష్ట్రం అంతటా కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. చాలని జీతాలతో అధికారులకు ఒత్తిడికి గురై పని భారంతో రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వీఆర్ఏలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 6,000 ఉన్నటువంటి జీతాన్ని 10,500 వరకు చేసి మాకు అప్పుడు సహాయం చేశారు. అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి మమ్మల్ని ఎంతగానో హింసించి మాతో డిఏ మీకు వర్తించదని చెప్పి తిరిగి ఒక్కొక్క వీఆర్ఏ దగ్గర నుంచి 10,500 దగ్గర నుంచి 11,800 రూపాయల వరకు కూడా తిరిగి పేరు సురేష్, నేను కాకినాడ జిల్లా వీఆర్ఏల సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారపాల గ్రామ సచివాలయ ఆవరణంలో కేంద్ర ప్రభుత్వ స్వస్థానారి స్వశక్తి పరివార్ కార్యక్రమంలో జరిగిందని ఎంపీటీసీ తాండ్రా సాంబశివరావు తెలియజేశారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం బలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ సహా అన్ని వ్యాధుల కోసం చెకప్స్, మందులు పంపిణీ జరిపారు. వైద్యులు, సిబ్బంది సేవలకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీడీఓ ప్యార్లీ అలాగే యోగా శిక్షకురాలు, టీడీపీ, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సశక్తి పరివార్ అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎండిఓ వద్దూరు శ్రీనివాసరావు గారికి, మన డాక్టర్ గారు గోపినాథ్ గారికి, మేడం గారికి, అదేవిధంగా ఆయుష్ డాక్టర్ గారు సిద్ధార్థ గారికి, యునాని డాక్టర్ మేడం గారికి, మహిళ ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అర్థం. దాని అర్థం అది హిందీ పదాలు అయ్యి. అలాంటి ఒక మంచి పదం, అలాంటి మంచి ఒక పేరుతో మరి దేశవ్యాప్తంగా మన ముందుకు రావడానికి భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి అభివృద్ధి చెందే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి మంచి ఒక ఆలోచనలతో మంచి కార్యక్రమాలను చేపట్టడం చాలా హర్షించదగిన విషయం. ఒకసారి ఇవి బిల్స్ అండ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ యువర్ టీవీ తెలుగు న్యూస్.